హాయ్ అండి అందరికీ. ఈరోజు అందరికీ హ్యాపీ సండే. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మార్త దగ్గరికి మొన్నైతే ఊరికైతే వెళ్ళాను అనమాట. సో మళ్ళీ ఇంకా ఈరోజు మార్త ఫోన్ చేసి పొద్దున్నే సండే ఊరికి రానుకస్ అన్నది. సో నేనేమన్నాను, సండే ఊరికి ఎందుకు, మొన్న వచ్చాను కదా మార్త అంటే మటన్ తీసుకురావచ్చు కదా అనుకస్ అంటే సరే మటన్ తీసుకుని వస్తాలే అని చెప్పాను అనమాట. మార్త వాళ్ళ ఊరికైతే మటన్ తీసుకుని అయితే ఇంటికైతే సో వచ్చాను అనమాట. మార్త వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను. సో మొన్ననే అనమాట పోయింది. ఇంకా పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు అని ఫోన్ చేస్తుంది. సరే యాక్చువల్ అంటే నిన్నే రమ్మని చెప్పింది. బట్ నేనే వెళ్ళి నేను రానులే, కొంచెం వర్క్ ఉంది, నాకు వర్క్ క్లియర్ చేసుకొని రేపు వస్తానని చెప్పాను. బట్ సో అయితే ఈరోజు అయితే వచ్చేసాను అనమాట. సండే ఈరోజు. ఇంకా సండే అయితే ఇంకా అట్లా బ్లాగ్ కూడా తీసుకున్నట్టుంటుంది మార్త దగ్గరికి వెళ్తే అని. సో ఇంక ఈరోజు ప్లాన్ చేసుకుని పిల్లలు అయితే నైట్ నిద్రపోలేదని ఏడ్చిందనమాట. ఏడ్చారు పిల్లలు ఇద్దరు ఏడ్చారంట. అంటే చిన్నపాప ఊపడానికి కూడా లేదనమాట. వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని ఈమె ఫోన్ చేస్తూనే ఉంది. బట్ నేను ఇంకా సరే సండే రోజు వచ్చి పిల్లల్ని ఎవరినైనా నాన్నగానన్నా లేదంటే ఇద్దరినైనా తీసుకుని వెళ్తానని చెప్పాను. సో ఇంకా వెళ్ళాలని అయితే ఇంకా సండే కదా ఈరోజు, నాకు కూడా వర్క్ ఏమి ఉండదని ఇంకా వచ్చేసాను అనమాట. అందరూ వచ్చి మటన్ తీసుకొని వచ్చాను మార్తకి. సో ఏదేమన్నా అందరికీ హ్యాపీ సండే. మార్త అయితే ఇంక ఇంట్లో పడుకున్నట్టుంది. నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. వస్తూ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి అక్కడ ఉంది చూడండి వాళ్ళ ఇల్లు. లోపలికి అయితే వెళ్తున్నాను. మార్త ఏం చేస్తుందో చూద్దామండి. దగ్గరికి అయితే ఇంటికైతే వచ్చేసాను చూడండి. మార్త లోపల ఉంది. ఇంకా పడుకున్నాను అనమాట. నాయన అక్కడ పడుకున్నాడు. సింతలు కూడా ఇక్కడ పడుకుంటుందండి. అమ్మ సింపాప ఇక్కడ పడుకుంది. అమ్మ సింతల్లి పడుకుందండి. ఎవరంతకు వాళ్ళే పడుకున్నారు. నేను ఎప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను చూడండి. సింతల్ని బాగా నిద్రపోతుంది. నైట్ అంతా పోలేదు, అందుకనే నిద్ర అవుతున్నట్టుంది. నాన్నగాడు సింతల్లి ఇద్దరు ఇక్కడ పడుకున్నారు. మార్త పైన పడుకుని చూడండి. మార్త ఓయ్ మార్త రాత్రి ఫోన్ చేసి ఉంటే కదా పిల్లలు ఏడుస్తారని అందుకని వస్తున్నారు. చిన్నపాప నిద్రపోదా? పిల్లలు పండుకున్నారు కదా, చింతలు పండేదా? సో ఓకేనండి. అతనికైతే మాతాలోకి వచ్చేసాను. అన్నం తినొచ్చాను ఇంటికాడే, అమ్మ వాళ్ళ ఇంటికాడే. ఈరోజు అడుగుని మటన్ కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని వండబెడితే నిద్ర వస్తుంది. తిని ఉండవా? రేపు ఈ సోమవారం కాదు, రేపు సోమవారం రావాలి ఆసుపత్రి కాడికి. వస్తాను. కాసినమ్మ ఏం ఆపరేషన్కి? అది చేతి ఆపరేషనా? చేయరా? మరి అది మేలా ఇది మేలా చిన్నమ్మ? అట్లా మరి అదే యాడ్ చేస్తారు చిన్నమ్మ. ప్రైవేట్లోనా? అడగను సార్ చూద్దామ్మ. మరి మా ఎక్క ఏమంటదంటే చేతి ఆపరేషన్ అయితే చేయించుకున్నద్దు, బొడ్డ ఆపరేషనే మేలు,
ఒక జోమ్స్ ఇది వేస్తారు, నువ్వు ఎదబడతావు ముందుకే, అది మిషన్ ఊకి వస్తుంది ఇట్ అంటుంది పోతుంది 2 నిమిషాల్లో అయిపోతుంది అని ఆయమ్మ అంటుంది మా అక్క. ఆయమ్మ తొందరగా లేచి తిరగలాడచ్చు, మీరు కూడా అదేనే అదే అంటుంది, అదే చేయించుకో, ఇదైతే నువ్వు లేవు కూర్చుని లేవు మరి ఇబ్బంది పడతావు సుడి, అదైతే 15 దినాల కల్లా మరి లేచి చేసుకోవచ్చు అని అంటుంది. దానికి నాను అట్లా అట్లా సరేలే కన్నా కనుక్కో మరి అమౌంట్ ఎంత అవుతుంది అన్నది. సరే మరి చేసినాము కనుక్కొని అదే మేలు అంటది, బొడ్డు ఆపరేషనే మేలు, అదైతే 15 దినాల కల్లా లేచి చేసుకుంటాము. దానికి నీకు చేసి పెట్టే సమస్య పక్కకు పెట్టినా కూడా ఇబ్బంది పడినట్టు ఉంటావు, నీకు ఇబ్బంది ఉండదు, ముందుకే ఏదో పడతావు పాప నువ్వు అంటది. నీకు కడుపును కొంచెం మందం ఉండదు, చేతి ఆపరేషన్ చేస్తారు చీరా అంటది. ప్రైవేట్లో చేస్తారంట కనుక్కుంటాను, పోయిన రోజే చేస్తారు, దానికి ఏం టెస్ట్లు అవసరం లేదంట. చింతలు వేసేది కనుక్కుంటా ఉన్నా. మరి చేతి ఆపరేషన్ చేసుకుంటావా? చేతి ఆపరేషన్ వద్దులే, బొడ్డు ఆపరేషన్. బొడ్డు ఆపరేషన్ అంటే ఊక సూది వేస్తారు, జోరు సూది ఊక వస్తుంది, మిషన్ ఇట్లా అంటుంది సాటలు ఉంటుంది. మన సబ్స్క్రైబర్లను అడుగుదాం అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మార్త చేతి ఆపరేషన్ చేసుకోవాలా బొడ్డు ఆపరేషన్ చేసుకోవాలా ఏది మనకు బాగుంటుంది ముందు తర్వాత అని అడుగుతుంది. కరెంట్ ఆపరేషన్ బెటర్ అని చెప్తుంది ఆయన. అది మనకైతే తెలియదు అనమాట, మన సబ్స్క్రైబర్లను అడుగుదాంలే, మన వాళ్ళకైతే బాగా తెలుసు కదా, అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాము. బట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏ ఆపరేషన్ ఏది బాగుంటుంది అనేది. సో మార్తకైతే ఇంకా ఈ రోజుకి 6 రోజులు అయింది కదా, డెలివరీ 6 రోజులు అయిందనమాట. ఇంకా 6 రోజులు ఇంకా ఎప్పుడు రమ్మన్నారు? రేపు సోమవారం రా అని అంటుంది. సోమవారం రా ఉంటుంది. రేపు కాదు వచ్చే సోమవారం, ఈరోజు ఆదివారం కదా, రేపు సోమవారం కాదు వచ్చే సోమవారం రా. చేతి ఆపరేషన్కి అయితే టెస్టులు ఉంటాయి, దానికైతే ఏం టెస్టులు అవసరం లేదంట, కాకపోతే గవర్నమెంట్లో చేయరంట, ప్రైవేట్లో చేస్తారంట. లేకుంటే ఎక్కడ ఫోన్ చేసి కనుక్కుందామా నాజీ మేడం దగ్గర. అలాగండి. సో ఇదన్నమాట. మరి మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ ఆపరేషన్ బాగుంటుంది అనేది. మాకైతే తెలియదు అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఏదేమన్నా మన సబ్స్క్రైబర్ వాళ్ళతో షేర్ చేసుకుంటాం కాబట్టి. బట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఏ ఆపరేషన్ బాగుంటుంది, చేతి ఆపరేషన్ బాగుంటుందో కరెంట్ ఆపరేషన్ బాగుంటుందో మనకైతే తెలియదు కదా. బట్ మీకైతే అడుగుతున్నాను, బట్ మీరు కామెంట్ తెలియజేయండి. మా చిన్న బాబు అయితే లేస్తుంది, ఊరికి ఏడుస్తుంది అండి. ఈ పొద్దు దినం కరెక్ట్గా రాత్రి 1:30 పాలి పాపకి. అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా నాన్నగాడు కూడా చూడండి కొత్త టీషర్ట్ అయితే వేసుకున్నాడు. హాయ్ చెప్పు నాని. మా చిన్న పాప కూడా వేసుకుంది. హాయ్ చెప్పు చిన్న పాప. సో మరి ఏదైతే నేమ్లేండి, సంతోషంగా అయితే డెలివరీ అయితే తొందరగా అయిపోయింది. సో చాలా సంతోషంగా ఫీల్ అయినా నేనైతే. మళ్ళీ ఏమవుతుందో ఏమో 3.5 కేజీలు ఉంది పాప అయితే అని చెప్పారు. సో మరి ఇంకా అంత ఉండేసరికి సిజరింగ్ అవుతుందేమో నాకు అని నేను చాలా భయపడ్డాను. సో ఏం కాలేదులేండి, దేవుని దయ నాకు మంచిగానే డెలివరీ అయితే అయ్యింది. సో మరి నెక్స్ట్ ఆపరేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నాను చూడండి. సో మళ్ళీ చేతి ఆపరేషన్ అయితే కొంచెం
ఇబ్బంది అవుతుందంట. అంటే మా అక్క అన్నిందిలేండి నా ఎదురుగా. సో చేతి ఆపరేషన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో కరెంట్ ఆపరేషన్ అయితే ఒక 15 రోజుల వరకు 15 రోజుల్లోపే లేచి నువ్వు తిరగలాడవచ్చు. ఇలా చేతి ఆపరేషన్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, కొంచెం ఇబ్బంది పడతావు. నువ్వు పిల్లలు ఉన్నారు కాబట్టి 2 పిల్లలు నీ కాడనే ఉండాలంటారు. ఇలా అయితే నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కరెంట్ ఆపరేషన్ చేయించుకో అని చెప్పారు. సో మరి ఇంకా మా అక్క అయితే ఆ మాట అన్నందుకు ఇంకా సో ఇదన్నమాట అండి. సో ఇంకా ఆపరేషన్ అయితే కరెంట్ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నా. సో కరెంట్ ఆపరేషన్ అయితే కొంచెం బెటర్ అని మా అక్క అయితే చెప్పింది. సో మా అక్క మాట వరకు అయితే నేను మళ్ళీ ఇంకా అదే నేను కూడా బెటర్ అని ఇప్పటి వరకు అయితే అనుకున్నాను లేండి. సో మరి ఇంకా ఏది ఎట్లయితే మళ్ళీ ఇంకా కానీ సో ఆపరేషన్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళే ముందు అయితే మీకు వీడియో పెడతాలేండి. సో మరి మా చిన్న పాప ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటికి ఇప్పటికి చేంజ్ అయింది చూడండి కొంచెంగా. చూడండి ఎంత బాగుంది, సేమ్ నానిగాని లెక్కనే ఉంది. నానిగాడు కూడా సేమ్ చిన్నప్పుడు అట్లే ఉండలేండి. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా చూసారు కదండి వీడియో. మరి ఇంకా మరి ఇంకా నేను తొందర లేచి అంతా పని చేసుకునే టైంలోపు వీడియోలు అయితే కంటిన్యూగా ఇడుస్తానండి. సో మరి ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నందుకు ఇంకా మా ఆయన డ్యూటీలో ఉన్నాడు కాబట్టి సో వీడియోల గురించి కొంచెం ఆలోచించడం తగ్గించినానులేండి మా ఆయన. సో మరి ఏదైతేనేమి సో వీడియోలకు కూడా నేను కంటిన్యూ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మా ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు కూడా. సో 3 పిల్లలు అయినారు కదా ఇప్పుడు, మొత్తానికైతే ఇంక 3 పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ నా హెల్త్ చూసుకోవాలంటే కొంచెం నాకు ఇబ్బంది ఉంది. సో ఏదైతేనేమి కంటిన్యూగా వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాంలేండి. సో మరి మా ఛానల్ కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మరి ఇంకా మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయిలేండి. ఈ మధ్యలో అయితే కుకింగ్ వీడియోస్ రావు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా చూసారు కదండి. బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.